श्रीगुरुभ्यो नमः। हरिः ओम। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम। वागर्थापिव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। పరమేశ్వరస్వరూపమైన శ్రీ శివమహాపురాణ పఠనమునకు నమస్కారం. ఇక ఈ వీడియోలో వసంతుని ఆవిర్భావం అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. మునపటి వీడియోలో తెలుసుకున్నాం కదా, పరమ పవిత్రమైన పైన చెప్పిన ఘట్టమును, మునపటి ఘట్టమును విన్నా చదివిన వారికి ఇష్టకామ్యార్థ సిద్ధి కలుగుతుందని శంకరుడు వరమిచ్చినాడు కదా. సూతుడు మునులతో ఇలా అంటున్నాడు: ఓ మహర్షులారా, నారదుడు ప్రశ్నింపగా బ్రహ్మగారు చెప్పిన తర్వాత కథను మీకు చెబుతున్నాను వినండి. తన కూతురైన సంధ్య విషయంలో తానే వ్యామోహాన్ని పొందిన పితామహుని ఎదుట ప్రత్యక్షమై హితోపదేశం చేసి అంతర్ధానమైన శంకరుని యందు ఈర్ష్యను పొందాడు బ్రహ్మగారు. ఏ ఉపాయం చేతనైనా సరే శంభుని కాంత వ్యామోహ పీడితునిగా చేస్తే తప్ప తనకి ఈ అవమాన భారం తొలగదని సంకల్పించి తన కుమారుడైన దక్ష మరీచ్యాదును పిలిచి ఇలా అంటున్నాడు. అనగా, శంకరుని ముందు ఈర్ష్యను పొందిన వాడై ఎలాగైనా సరే శంకరుడిని వివాహితుణ్ణి చేయాలని నిర్ణయించి తన కుమారుడైన దక్ష మరీచ్యాదులను పిలిపించి ఇలా అంటున్నాడు బ్రహ్మగారు: కుమారులారా, విషదగ్ధమైన శరాఘాతంలా శంకరుని పలుకులు నన్ను బాధిస్తున్నాయి. శంకరుడు అన్న మాటలు నన్ను ఇంకా బాధ పెడుతూనే ఉన్నాయి. కేవలం కాంతయందు మనస్సులో అభిలాషను మాత్రమే పొందాను. కేవలం సంధ్యయందు మనస్సులో మాత్రమే కామభావాన్ని పొందాను. దానికే శంభుడు నన్ను గర్జించాలా, తిట్టాలా? నన్నే కాదు, మిమ్మల్ని కూడా ధిక్కరించాడు కదా, అనగా మిమ్మల్ని కూడా తిట్టాడు కదా. ఈ అవమాన భారం నన్ను దహిస్తోంది. కోపం ఇంకా ఎక్కువ అవుతుంది కానీ తగ్గడం లేదు. మీరు ఎటువంటి ఉపాయం చేతనైనా సరే శంకరుణ్ణి సంసారబంధుణ్ణి చెయ్యండి. నిరంతరం యోగమార్గావలంబికమైన శంకరుని మనస్సులో చలింపచేయడం కష్టమే, చాలా కష్టం. యోగంలో ఉండే ఆ శంకరుణ్ణి ముహింపు చేయడం కష్టమే, అయినా చేసి తీరాలి. ఈ కార్యంలో నా స్వార్థమే కాదు సుమా, లోకహితం కూడా దాగి ఉంది అని అన్నాడు. తన కుమారుని ఇలా ప్రోత్సహించి రతి సహితుడై నిలబడి ఉన్న మన్మధుణ్ణి చూసి, హే కుమారా, నువ్వు నా పుత్రులో శ్రేష్ఠుడవు, సర్వదా సుఖదాయకుడవు, సహధర్మచారిణి అయిన రతితో కూడి ప్రకాశమానంగా వెలుగుతూ ఉన్నావు. నీ జంట పద్మములతో నిండి ఉన్న సరోవరం వలె, మెరుపరులతో కూడిన మేఘం వలె, చంద్రునితో ప్రకాశిస్తున్న రాత్రి వలె, లక్ష్మీ శోభితుడైన హరివలె మహాశోభాయమానంగా నయనాందకరంగా ఉంది మీ దాంపత్యం. నీ వలనే శివుణ్ణి కూడా ఇంటివాణ్ణి చెయ్యి. నా మాట విను. పితృవాక్య పరిపాలన పుత్రులకు కర్తవ్యం కదా, అనగా తండ్రి చెప్పిన మాట చేయటం కర్తవ్యం కదా. ఇది వేద మార్గంలో కూడా ఉంది కదా, ఇందులో జగద్హితం కూడా ఉంది. మరలా చెబుతున్నాను, ఇది నా స్వార్థం కాదు, లోకహితం కూడా ఉన్నది. ఈ కార్యం నీ వల్ల మాత్రమే నెరవేరుతుంది సుమా, తప్పదు కుమారా, చేసి తీరాలి అని అన్నాడు బ్రహ్మగారు. అని విధాత నియంత్రించగా మదనుడు ఇలా అంటున్నాడు: తండ్రి, నీ ఆజ్ఞకు తప్పగా నెరవేరుస్తాను. కానీ నా మహాస్త్రం ఒక స్త్రీ. శంకరుని మోహింపజేయగల అట్టి స్త్రీని సృష్టించు ముందు నువ్వు, ఆ తరువాత శంకరుణ్ణి ఆమెపై నేను మోహింపచేస్తాను అని అన్నాడు. మన్మధుని మాటల్లోని సత్యాన్ని గుర్తించిన విధాత శివుణ్ణి మోహింపజేయగల స్త్రీ ఎవరా అని చింతిస్తూ ఒక దీర్ఘ నిశ్వాసను విడిచిపెట్టాడు. దాని నుండి వసంతుడు పుట్టాడు. అతడు ఎలా ఉన్నాడంటే, సర్వాంగ సుందరుడు, సర్వలక్షకుడు, మోహనాకారుడు, ఆమవర్తనుడు, కుసుమకరుడైన వసంతుడు ఆవిర్భవించాడు. అతడు ఆవిర్భవించిన వెంటనే ఆ ప్రదేశమంతా సుగంధ వాయువులు వీచినాయి. చెట్లు పుష్పించినాయి. పికములు పంచస్వరంతో కూస్తున్నాయి, అనగా పక్షులు కిలకిలలు అరుస్తున్నాయి. సరోవరంలోని స్వచ్ఛమైన పద్మములు వికసించినాయి. అట్టి వసంతుని ప్రాదుర్భావంతో అనగా వసంతుని పుట్టుకతో సకల లోకాలు ఆహ్లాదభరితమయ్యాయి. లోకోత్తముడైన వసంతుడిని చూసి సంతోషంతో పితామహుడు కందక్కునితో ఇలా అంటున్నాడు, అనగా మన్మధునితో ఇలా అంటున్నాడు: ఓ మన్మథ, నీతో సమానమైన ఇతడు నీకు సహచరునిగా ఉండి అనుకూలంగా నీకన్ని కార్యాలను నెరవేరుస్తూ ఉంటాడు. అగ్నికి వాయువలే నీకెతడు సహకరిస్తాడు. ప్రసన్నంగా ఉన్నవారి మనస్సులో
స్త్రీ విషయమైన కామవాంఛను ఇతడు కలిగిస్తాడు. కనుక ఇకపై నుండి నువ్వు ఎప్పుడు ఇతని యందే ఉంటావు. కనుక ఇతనికి వసంతుడు అని అన్వర్థనామధేయాన్ని ఇస్తున్నాను. మలయ పవనుడు ఈ వసంతుడికి సహాయకుడుగా ఉంటాడు. అంతేకాదు భావము, హావము, హేళ, మాధుర్యము, ధైర్యము, లీలా, విలాసము, విచ్చిత్తి, విభ్రమము, కిరికించితము, మొట్టెయ్యతము, పుట్టిమితము, అబ్బోకము, లలితము, కుతూహలము, చకితము, విహృతము, హాసము అనే ఈ 18 శృంగార చేష్టలు కూడా మీకు సహకరిస్తాయి. కుమారా, వీటికి తోడుగా కర్మశ్రయాలైన కళలు 24, ద్యూతాశ్రయాలైన కళలు 20, శయనోపచారికములైన కళలు 16, ఉత్తర కళలు 4, మొత్తం 64 కళలు కూడా నీకు సహాయంగా ఉంటాయి. వీరు నీకు స్నేహితులైనట్లే రతికి కూడా ఇష్టలుగా ఉంటారు సుమా. వీరందరి సహకారంతో నేను చెప్పిన గొప్ప కార్యాన్ని మహా ఉత్సాహంతో సిద్ధింపజేయి హరిని మోహింపజేయగల సుందరాంగిని మనస్సులో పరిపూర్ణంగా భావన చేసి ప్రయత్నపూర్వకంగా నేను సృష్టించడం ప్రయత్నం చేస్తాను అని అన్నాడు. బ్రహ్మ పలుకలకు సంప్రీతుడైన మదనుడు అక్కడున్న వారందరి పాదపద్మములకు నమస్కరించి వారి ఆశీర్వచనాలు పొంది శివస్థానానికి పయనమయ్యాడు. హరి ఓం తత్సతు. ఇంతటితో వసంతుని ఆవిర్భావం అనే ఘట్టం పరిసమాప్తి. రేపటి వీడియోలో మరగణముల పుట్టుక అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. స్వస్తి.